పేద ప్రజలకు నిరంతరం అన్న వితరణ పలు సేవా కార్యక్రమాలు చేయడంలో నారా లోకేష్ యువజన ఫౌండేషన్ సేవలు ప్రశంసనీయమని తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, మండపేట, రామచంద్రపురం ప్రాంతాల నుంచి పలువురు ఇరు పార్టీల నేతలు ఫౌండేషన్లో చేరారు. సుబ్బు కండువాలు కప్పి వారిని సాదరంగా ఆహ్వానించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు చెవ్వూరి సుబ్బారావును కోనసీమ జిల్లా ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఈ సందర్భంగా సుబ్బు మాట్లాడుతూ అన్న ఎన్టీఆర్ ఆశయంతో ఫౌండేషన్ పనిచేస్తోందని, అన్న జనార్దన్ క్యారేజ్ ద్వారా 582 రోజులుగా పేద ప్రజలకు భోజన సదుపాయం, పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. నాయకులు మాట్లాడుతూ ఫౌండేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో చెవ్వూరు సుబ్బారావు ఏర్పరిచిన భోజనాలు పేదలకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు చెవ్వూరు సుబ్బారావు, అత్తిలి వెంకట్, మండపాక సత్యనారాయణ, కొత్తపల్లి సూర్యచంద్ర, మీసాల పోలినాయుడు, జనసేన నేతలు కొండుమూరి కొండబాబు, నందిగోళ్ల రామకృష్ణ, సలాది రామకృష్ణ, చల్లా విజయ్ కుమార్, కర్రి వీరబాబు, ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన సందర్భంగా ఈరోజు ఇక్కడ ప్రజలకు, చిన్నపిల్లలకు, వృద్ధులకు నారా ఫౌండేషన్ మండపాక సుబ్బు గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరుగును. ఈ విధంగా పలు కార్యక్రమాలు, పలు సేవా కార్యక్రమాలు అన్నింటిలో పాల్గొంటుండగా జనసేన తరఫున, టీడీపీ తరఫున ఏ మంచి పనికైనా అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాను. అలాగే ముఖ్యంగా మరి జనసేన, టీడీపీ ప్రభుత్వానికి అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాను. మరీ ముఖ్యంగా మా కొత్తపేట తాలూకా బండారు సత్యనారాయణ గారికి 24లో ముఖ్యమంత్రిగా చూడడమే ఈ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం. మరి సోదరుడు చెవ్వూరి సుబ్బారావు గారు కొత్తపేటలో వివిధ సేవా కార్యక్రమాలతో తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకువెళ్తున్నారు. మరి అలాంటి వ్యక్తి మా ఫౌండేషన్కి వచ్చి సేవలు చేస్తారని, అదేవిధంగా దాక్షారం టీడీపీ నాయకులు, జనసేన నాయకులు కూడా కొండమూరి కొండబాబు గారు, రాధాకృష్ణ గారు, ఇలా ప్రతి ఒక్కరు కూడా వచ్చి మాకు ఈ కార్యక్రమానికి అండగా ఉంటామని మరి చెప్పారు. వారి పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ మీ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు. జనసేన, తెలుగుదేశం కార్యకర్తలు అండదండగా ఉంటామని, పలు కార్యక్రమాలు ఎదురు తీసుకెళ్ళి విజయవంతం చేయాలని, సుబ్బు గారికి తోడుగా ఉంటామని, జనసేన తరపుని తెలుగుదేశం కార్యకర్తలు మేమంతా మీ వెనక నడుపుతామని హామీ ఇస్తూ, ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ ఎన్నో చేయాలని ప్రజలందరూ కూడా మార్పు కోరుకుంటున్నారు. రాబోయే కాలంలో జనసేన, తెలుగుదేశం కలిసి కొత్త ప్రభుత్వాన్ని స్థాపించదని ఆశిస్తూ, ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో ముందు చేస్తామని హామీ ఇస్తూ, ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు నాకు మీ అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలుసుకుంటాను.